హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారా? ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ దొండకాయ పచ్చడి కోసం ఇక్కడ ఒక పావు కేజీ వరకు దొండకాయలని, అలాగే ఒక అద్దపావు వరకు పచ్చిమిర్చిని, 3 పెద్ద టమాటోలని, అలాగే 2 వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టు వలిచి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ దానికోసం మనం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని మంచిగా వేయించుకోవాలండి. పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కొని ఈ పల్లీలలో వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు కొబ్బరి మంచిగా వేగాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా? ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా దొండకాయలని పచ్చిమిర్చిని వేయించుకుందాం. దానికోసం అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి గడ్డలలో ఒక వెల్లుల్లి గడ్డ రెమ్మలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కావాలంటే ఈ పచ్చిమిర్చిని తుంచైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చిని అంతా మంచిగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. చూసారా పచ్చిమిర్చి ఎలా వేగిపోయాయో? ఇలా పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దొండకాయల్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూసారా? ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా వేగిపోయేంత వరకు. ఇప్పుడు మనం దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ఈ దొండకాయ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా? ఈ దొండకాయలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఈ దొండకాయల్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు. లేదా ఈ దొండకాయల్ని ఇలా ఒక పక్కకి అనేసి అదే కడాయిలో మీరు టమాటాలు కూడా వేయించుకోవచ్చండి. ఈ టమాటాలు కూడా మంచిగా వేగాలి. ఇలా ఒక సైడ్ కని మనం టమాటోలు ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా? ఈ టమాటో కూడా మంచిగా వేగనివ్వాలండి. ఈ టమాటోలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. వీటన్నిటిని ఇలా మంచిగా కలుపుకొని మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే. మీరు దొండకాయ పచ్చడిని ఇలా అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా బాగుంటుంది, రైస్లోకి తిన్నా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా దీన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూసారా? మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయ, టమాటాలని కూడా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి.
ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకైతే వాటర్ యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే ఎక్కువగా కూడా వాటర్ యాడ్ చేసేసి ఇలా మిక్సీ అయితే పట్టుకోవచ్చండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడే. మనం దీంట్లోకి పోపు పెట్టుకున్నామంటే అంతేనండి, పచ్చడి రెడీ మనకి. మనం ఇక్కడ పోపు కోసం గ్యాస్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి గడ్డల్ని కూడా వేసుకుందామండి. ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం ఇది. ఇలా వెల్లుల్లి గడ్డ రెమ్మల్ని కూడా వేసుకొని దీన్ని మంచిగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని మనం పచ్చడిలోకి పోపు పెట్టుకోవడమే. చూసారా ఇలా అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పోపుని డైరెక్ట్గా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో వేసుకోవడమే. చూసారా పోపు కూడా ఇలా సింపుల్గా పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో దొండకాయ, టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. See you next video. Take care. Bye bye.